కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య సెంచరీ క్రాస్ చేసింది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల గ్రాఫ్ పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 841 కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4300కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. ఏపీలో ఆదివారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ 135 కేసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. వరంగల్లో దడ పుట్టిస్తోంది కరోనా. ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోవిడ్ ప్రత్యేక వార్డులో చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 20 బెడ్స్తో ప్రత్యేకంగా పీడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. 6గురికి పరీక్షలు నిర్వహించగా అందులో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. పండగ టైంలో మళ్లీ కరోనా హైరాణ అందరినీ భయపెడుతోంది. గుంపుల్లోకి వెళ్లొద్దు, గుంపులుగా తిరగద్దు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటున్నారు. JN.1 కోవిడ్ వేరియంట్ స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇండియాలో అండ్ అదర్ కంట్రీస్ లో మనం ఇన్ఫెక్షన్ స్టేట్ పెరగడం చూస్తుంది. ఇమ్యూనిటీ దేని వల్ల ఇంపాక్ట్ అవుతుంది, మనం ఏం చేయాలి? ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, సెకండ్ కోమార్బిడ్, మనకి ఏదైనా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఇల్నెస్ ఉంటే అది కూడా ఇమ్యూనిటీని తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మన డయట్, న్యూట్రిషన్, నెక్స్ట్ వచ్చి స్ట్రెస్, తర్వాత మన లైఫ్ స్టైల్, మనం ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, రోజు వాకింగ్ ఎంత చేస్తున్నాము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరోవైపు కరోనా కేసులు పెరుగుతోన్న క్రమంలో ఏపీ వైద్య శాఖ అప్రమత్తమైంది. రేపటి నుంచి 2వ దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కాబోతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 2వ దశలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ, కృష్ణా, తిరుపతి, బాపట్ల జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కేరళ వెళ్లొచ్చిన వారిలో కరోనా కేసులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం చేయాలని వైద్యులు చెప్తున్నారు.